చంద్రబాబు గారికి ఉంది. బాబు గారు అంటారా? చంద్రబాబు గారికి. ఓకే. ఉమ్. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు అధికారం ఉన్నటువంటి పార్టీ అధికారంతో ముందుకు వెళ్తున్నాం అంటే ప్రజల అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. ఏ విధంగా చెప్పొచ్చు అన్న? ఏమీ అభివృద్ధి లేదు. అభివృద్ధి ఏమీ లేదు, అంతా శూన్యం. పథకాలు ఇచ్చి అన్నీ అమ్మేసుకుని పథకాలు ఇస్తున్నారు. మాది అమ్మేసి మాకే ఇస్తున్నారు. అది వేళ ఉన్న జరుగుతున్న కాన్సెప్ట్. అక్కడ చివరి సచివాలయం కూడా అమ్ముతున్నారు. 370 కోట్లకి అమ్మేసాడు. అంటే అలా ఉందంట పరిస్థితి. అక్కడ పరిస్థితి అలా ఉందని చెప్పి పరిస్థితి అలా ఉంది. ఓకే. మరీ దౌర్భాగ్యంగా ఉంది పరిస్థితి అంతా. ఈసారి చంద్రబాబు గారు కనుక ఈ టీడీపీ జనసేన రాకపోతే ఇక అంతే సంగతిలో మళ్ళీ హైదరాబాద్ వచ్చి టీలు అమ్ముకుని బతకాలి. అలా ఉంది పరిస్థితి. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ మీరు అన్నట్టుగా పొత్తుతో వస్తుంది కదన్న, ఒక విధంగా ఇది టీడీపీకి ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు అంటారా, మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలంటారా? బెనిఫిట్ అంటారా? అంటే గతంలో చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా అంటే నార్మల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. అప్పుడు అవగాహన లోపం రెండు పార్టీలకి. ఇప్పుడు అవగాహన వచ్చింది. ఎందుకంటే ఒకసారి దెబ్బతింటే కానీ తెలియలేవు మాకు కూడా. అందుకని ఇప్పుడు అవగాహన పెంచుకుని రెండు కలిసి ముందుకెళ్తాం. అదండి. సరే అన్న, ఇప్పటికైనా మరి ఇప్పుడు బాబు గారు సీఎం అవుతున్నారని మీరు అంటున్నారు కదా, ఇన్ కేస్ బాబే కనుక సీఎం అయితే ఇప్పటికైనా ఎంతోమంది యువత ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసి కోచింగ్ తీసుకుని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ జీవితాలు మారబోతాయంటారు ఈసారికైనా? బంగారులా మారబోతాయి. ఎందుకంటే మాకు ఒక అమ్మాయి ఉంది, బీటెక్ ఫైనల్ ఇయర్ సాఫ్ట్వేర్, బెంగళూరులో చేసింది ఇప్పుడు దాకాని. అక్కడ కొత్త హెల్త్ బాగోక మళ్ళీ జాబ్కి రిజైన్ చేసి ఇంటికి వచ్చింది. నేనే రమ్మాను. అదే మా ఆంధ్రప్రదేశ్లో ఇదే బాబు గారు ఉండుంటే ఎటు వెళ్లకుండా హాయిగా అక్కడే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు యువత అంతా కూడా. ఈ రోజున యువత అంతా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, పాండిచ్చేరి వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఖాళీ అయిపోయింది. అలాగే డైలీ వేస్ కూలీలు కూడా ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ పనులు లేవు. ఈ రోజున ఇక్కడ హైదరాబాద్లో కానీ లేకపోతే అటు బెంగళూరు కానివ్వండి, ఎక్కడికైనా సరే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి బతుకుతున్నారు. అది. సరే అన్న, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆంధ్ర విషయంలో చూసుకున్నట్టయితే రాజధాని లేనటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. ఈ 3 రాజధానుల విషయంలో జగన్ గారికి ఒక నెగిటివ్ ఇంపాక్టే పడదని మనం చెప్పుకోవచ్చు. ఆయనకి ఇంతవరకు ఏ క్లారిటీ లేదు. ఆయన మీద క్లారిటీ లేదు ఇప్పుడు దాకా. ప్రజెంట్ ఇప్పుడు ఏం చేయాలో కూడా ఆయన తోచట్ల పరిస్థితి. అది ఎవరినైనా పెద్దలతో సలహాలు అడిగి కొన్ని సీనియర్ని సలహాలు తీసుకుని ఆయన ముందుకు వెళ్ళి ఉంటే బాగుండేది. ఆయన నేను ఏక నిరంజన్ అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు. కాబట్టి ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు మన రీసెంట్గా చూసుకున్నట్టయితే బాబు గారిని స్కిల్ డెవలప్మెంట్ విషయంలో జైలు పంపడం జరిగింది కదన్న. అంటే ఇది ఏ విధంగా ఆలోచించవచ్చు? అంటే గతంలో జగన్ గారు కూడా బాబు గారు అధికారంలో ఉన్నప్పుడు జైలుకి వెళ్ళడం జరిగింది కదా, ఇది ఒక రివెంజ్ విధంగా భావించవచ్చా, లేదంటే నిజంగానే బాబు గారు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో తప్పు ఉందని చెప్పుకోవచ్చు? రివెంజ్గా విధంగానే భావించాలి. బాబు గారు ఎప్పుడు తప్పు చేయడు. తప్పు చేసినోడు ఊరుకోడు. తప్పు చేయనివాడు ఆయన ఏ తప్పు చేయడు. అది కార్యకర్త దగ్గర నుంచి మినిస్టర్ల దాకా కూడా ఆయన తీసుకునే ఆ క్రమశిక్షణ అలాంటిది. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి కోల్పోయామని ఇప్పటికే బాధపడుతున్నాం. అలాంటి తప్పు మళ్ళీ రిపీట్ కాకూడదని మేము ఈసారి ఎవరికి వాళ్ళే కష్టపడి ఎవరికాళ్ళు ముందుకెళ్ళి ఓట్లకి నోట్లు అనేది లేకుండా స్వచ్ఛందంగా ప్రజలందరూ ఓటు బ్యాంకులో పాల్గొంటారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలనుకుంటారన్న? చంద్రబాబు గారు లాగా ఉండాలి. బాబు గారు లాగా ఉండాలి. బాబు గారి విషయంలో అన్ని లక్షణాలు మెచ్చుకోవచ్చు. ఆయన ప్రతి ఒక్కడు కూడా ప్రతి అడుగు కూడా మనకి శిరోధార్యమైంది. అది ఆయన ప్రతి మాట కూడా శిరోధార్యమైంది. చాలా గొప్ప మనిషి ఆయన, మంచి దార్శనికుడు ఆయన. అది. సరే అన్న, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు డెవలప్మెంట్ అంటే ఏదని చెప్పుకోవచ్చు? అంటే ఏ సెక్టార్ని దేన్ని డెవలప్ చేస్తే యువత ముందుకెళ్ళడానికి కానీ ఒక రాష్ట్ర అభివృద్ధి కానీ ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు? విద్యా సంస్థలు, ఉద్యోగం, పరిశ్రమలు, అలాగే మెడికల్, వ్యవసాయ రంగం, ఇవి ముందుకెళ్తే దేశం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. ముందు రైతాంగం, తర్వాత వైద్య రంగం, విద్యారంగం మెయిన్ ఇంపార్టెంట్. వీటిలో ముందుకెళ్తే అభివృద్ధి జరుగుతుంది. సరే అన్న, రేపు ఆంధ్రలో ఎవరైతే యువత ముందుకెళ్ళి ఓటు వేయబోతున్నారో వాళ్ళకి మీరు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటే ఏం చెప్తారన్న? అందరూ కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా చంద్రబాబు గారిని దృష్టిలో పెట్టుకుని, దేశంలో ఆయన చేసినటువంటి మంచి పనులను దృష్టిలో పెట్టుకుని, మొన్న ఏదైతే స్కిల్ డెవలప్మెంట్లో ఆయన జైలుకి వెళ్ళినప్పుడు మీరు అందరూ ముందుకు వచ్చి రోడ్లు ఎక్కారో ఆ స్ఫూర్తి ఇంకా మీలో నింపుకొని ఇంకొంచెం ఉత్సాహం రెట్టింపు చేసుకుని మీరందరూ ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.